ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని అక్కన్నపేట మండలం నందారం గ్రామంలో జరిగినటువంటి భూభారతి రెవెన్యూ సదస్సు రసాభాసగా మారింది. ఆ గ్రామానికి సంబంధించిన సుమారు 940 ఎకరాల భూమిని సీలింగ్ భూములుగా చూపిస్తూ రిజిస్ట్రేషన్ చేయని కారణంగా చాలామంది రైతులకు నష్టం జరుగుతుందని చెప్పి చాలా రోజులుగా ఆ ప్రాంతానికి సంబంధించిన గ్రామానికి సంబంధించిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి రెవెన్యూ సదస్సులో పెద్ద ఎత్తున అక్కడికి వచ్చినటువంటి గ్రామస్తులు రైతులు అధికారులను పెద్ద ఎత్తున నిలదీశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గ్రామంలో రెవెన్యూ సదస్సును జరగనివ్వమని, భూభారత్ కార్యక్రమాన్ని కూడా జరగనివ్వమని చెప్పి వాళ్ళు తెగేసి చెప్పారు. కలెక్టర్ వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని, గ్రామానికి సంబంధించిన 940 ఎకరాల భూమికి సంబంధించిన సీలింగ్ భూములోంచి తీసివేసి యథావిధిగా రైతులందరికీ వారికి ఉన్నటువంటి హక్కుల ప్రకారం రిజిస్ట్రేషన్స్ చేస్తేనే తమ గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని చెప్పి రైతులంతా కూడా డిమాండ్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కూడా జరిగింది. దీంతో అధికారులు చేసేది లేక అక్కడి నుంచి అర్ధాంతరంగా సదస్సును ముగించుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇక సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు పాలకవర్గము అట్లాగే దేవాలయానికి సంబంధించిన ఈవో చైర్మన్లు కలిసి ముఖ్యంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు జరగబోయేటువంటి వెంకటేశ్వర స్వామి 50 సంవత్సరాల వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా వాళ్ళు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ స్వర్ణోత్సవాల వార్షికోత్సవంలో ముఖ్యంగా శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి పాల్గొంటున్నారని చెప్పారు. అట్లాగే మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో జరగబోతున్న ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని వాళ్ళు కోరారు. ఈ నెల 19వ తారీఖున సాయంత్రం పూట త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి అక్కడికి వస్తాడని, అట్లాగే 20, 21 తేదీలో జరిగేటువంటి కార్యక్రమాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ఆయన పాల్గొంటాడని, ప్రత్యేక పూజల్లో కూడా ఆయన పాల్గొంటారని చెప్పారు. ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి వాళ్ళు పాలకవర్గము అట్లాగే దేవాలయ కార్యవర్గం కూడా తెలియజేయడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి అక్కడ పంటలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. అట్లాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్నటువంటి ధాన్యం అంతా తడిసి ముద్దైన నేపథ్యంలో రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నది. డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఈరోజు 100వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. అట్లాగే అటు నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన రైతులంతా కూడా ఈరోజు 100వ రోజు దీక్షలు కొనసాగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 100 రోజులుగా తాము ఆందోళన చేస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డంప్ యార్డుకు వ్యతిరేకంగా వాళ్ళు జీవోను తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ ఆందోళనను విరమించేది లేదని చెప్పి వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లాలో ఈరోజు ఉదయం నిన్న సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో తీవ్రమైన పంటల నష్టం వాటిల్లింది. అట్లాగే ధాన్యం కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. సంగారెడ్డి మండలంలో, కొండాపూర్ మండలంలో, ఇటు జిన్నార మండలంలో కూడా పంటలన్నీ కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. అట్లాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం అంతా తడిసిపోయింది. మార్కెట్ యార్డులో ఉన్నటువంటి ధాన్యం కూడా తడిసిపోయింది. కొండాపూర్ గ్రామంలోని చీమల్దర్ గ్రామంలో జరిగినటువంటి నష్టాన్ని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పరిశీలించాడు. అక్కడికి వెళ్ళి రైతుల్ని ఓదార్చారు. ప్రభుత్వం తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని, ప్రభుత్వం తడిసిపోయినటువంటి ధాన్యాన్ని కూడా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని చెప్పి చింతా ప్రభాకర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలో భారీ వర్షాలకు పిడుగులు పడి 2 మృత్యువాత పడ్డారు. న్యాల్కల్ మండలంలో రత్నమ్మ అనే ఒక మహిళ మృతి చెందింది. పిడుగుపడి చెట్టు కింద ఆమె నిలిచి ఉన్న సందర్భంలో పిడుగుపడి ఆమె మృతి చెందింది. అట్లాగే కోహీర్ మండలంలో సాబేర్ అనే 15 సంవత్సరాల యువకుడు కూడా పిడుగుపడి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా అక్కడి ప్రజలు డిమాండ్ చేయడం జరిగింది. ఇక నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఒక శివకుమార్ అనే ఆర్టిస్టు ఈ మధ్య పాకిస్తాన్ అట్లాగే ఇండియా మధ్య జరిగినటువంటి యుద్ధంలో మరణించినటువంటి మురళీ నాయక్ అనేటువంటి ఒక సైనికునికి సంబంధించిన చిత్రాన్ని రావి ఆకుపై వేసి ఆయనను స్మరించుకున్నారు. ఆయనకి ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన త్యాగాలను ఈ సందర్భంగా ఆర్టిస్టు కొనియాడడం జరిగింది. ఇవి ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు.